నమస్కారం. ముఖ్యంగా రేపు సాయంత్రం 4 గంటలకి మన నారా లోకేష్ గారు యువ నాయకులు, ఫ్యూచర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడని లోకేష్ బాబు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది ఆయనకు. ఈరోజు చెప్పాలంటే ఆయన అనుకున్నది అన్నీ అవుతావని మాకు నమ్మకం ఉంది. అన్నీ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ప్రైవేట్ కంపెనీల్లో 20 లక్షల ఉద్యోగాలు అయితేనేమి, ఇప్పటికే ఆయన ప్రతి దేశానికి తిరిగి ఎంతో కష్టపడి ఇప్పటికే కనీసం 23 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మన బాబు గారు కూడా ఆయన విజన్ అంటే వరల్డ్లో 3వ వ్యక్తిగా మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఈరోజు కూటమి వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఎంతో మంచిగా అవుతుంది, డెవలప్ అవుతుంది. ప్రతి ఇండస్ట్రీ అయితేనేమి, ఐటీ కంపెనీలు అయితేనేమి, గూగుల్ అయితేనేమి, ఇంకా మిగతా అన్నీ ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా మన రాయలసీమకి ముఖ్యంగా 12,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లోనే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టినారు. మొత్తం ఇంచుమించు చెప్పాలంటే ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి అవుతామని మాకు నమ్మకం ఉంది. దానిలో మా కర్నూలు డిస్టిక్ ఇరిగేషన్లోనైతేనే అన్ని రకాలుగా చాలా వెనకబడి ఉంది, 26వ స్థానంలో ఉంది. ఈరోజు చెప్పాలంటే దీన్ని కూడా ఈరోజు ఇండస్ట్రీస్ అయితేనేమి, అన్ని ఇండస్ట్రీస్ హబ్బు అయితేనేమి, మిగతా అన్నీ వస్తూ మంచి డెవలప్ అవుతుందని మాకైతే 100% నమ్మకం ఉంది. ఇక్కడ కూడా మా ఆదోని డివిజన్కి ప్రాజెక్టులు చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇప్పుడు కొన్ని ఎల్ఎల్సికి అనుసంధానంగా మన ఒక 83,000 ఎకరాలకు కూడా మేము ప్లాను ఎస్టిమేట్ వేసి రిప్రజెంటేషన్ ఇచ్చి పంపించినాము. అది కూడా ఒక రూపకల్పన అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మా ఎల్ఎల్సికి కూడా ఇంకా మిగతా మన వాటా 24 టీఎంసీలు కూడా మన ఆంధ్ర వాటా తీసుకురావాలని కూడా మేము ఎంతో కష్టపడి అవన్నీ ఫైల్స్ అన్నీ రెడీ కూడా చేస్తున్నారు. ఈ 2 ఇయర్స్లో అన్నీ పంపిస్తూ ఈ నెక్స్ట్ కనీసం 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రెగ్యులర్గా మన తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది వైఎస్ఆర్ పార్టీ, ఏమి 5 సంవత్సరాలు ఏదో నేను స్విచ్ నొక్కుతానని ఖాళీ స్విచ్ నొక్కి ఆయన ఏదో కలెక్టర్ ఆఫీసులన్నీ, ఎంఆర్ఓ ఆఫీసులన్నీ, మిగతా అన్నీ ఒత్తబెట్టి ఏదేదో కనీసం 9 లక్షల కోట్లు కొత్త బాకీ చేసి ఈరోజు వడ్డీ ఆయన చేసిన దాన్ని వడ్డీ కట్టేకి మనకు ఇదే అయిపోయింది. ఆయన చేసింది ఏం లేదు, ఒక్క రిజర్వాయర్ లేదు, ఒక టీఎంసీ నీళ్ళు ఎక్కడ ఇచ్చింది లేదు, ఒక 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు 2014లో అక్కడ పట్టసీమని చేసి ఇక్కడ రాయలసీమకి అన్నీ 12 లక్షల ఎకరాలకి నీళ్ళు తెచ్చుకుని వచ్చిన దాఖలాలు కూడా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్. ఆ విజన్కి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ, అక్కడ నరేంద్ర మోడీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ ముగ్గురు కలిసి కూడా మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు 100% వచ్చిన దాంట్లో 30% మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అన్ని కంపెనీలు కూడా. ముఖ్యంగా ఇలాగే ఇంకా ముందుకు రెగ్యులర్గా మన తెలుగుదేశం పార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ అవుతుందని ఆశిస్తూ, ముఖ్యంగా రేపు వచ్చే లోకేష్ బాబుకి మేమంతా సుస్వాగతం పలుకుతూ ఆయనకు ముందు ఫ్యూచర్గా అందరూ తోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతకు ముగిస్తున్నాను. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తాగు సాగునీరు చాలా ఇబ్బంది ఉంది. ఏ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి తాగు సాగునీరు పుష్కలంగా అందుతాయి? ఇప్పుడు మేము ఆలూరు నియోజకవర్గంలో ఒక 5 టీఎంసీలకి కట్ల వంకని, మెదాలు వంకని, ఆలారి వంకని, ఇక్కడ బసాపురం దగ్గర ఒక వంక, 5 వంకలకి రిజర్వాయర్లు ప్లాన్ కూడా పోయినాయి, అది చేస్తారు. ఇప్పుడు ఎల్ఎల్సి వాటర్ కూడా ఉన్న నీళ్ళు తీసుకొని వచ్చి వేదావతి దగ్గర కూడా ఒక 20 టీఎంసీలో 25 టీఎంసీలు వస్తే అది కూడా ఒక 2 లక్షల ఎకరాలకి వస్తుందని దాన్ని కూడా ప్లాన్ వేసి పంపిస్తున్నాము. రైతు వారీగా మేము ఇక్కడ ఉండే ఆఫీసర్లు అయితేనేమి, ఇక్కడ ఉండే కర్నూలు జిల్లా లీడర్లు, ఎమ్మెల్యేలు అయితేనేమి, మన భరత్ గారు యువ నాయకుడు,
మంచిగా ఆయన మన ఒక ఫైల్స్ కూడా ఇమీడియట్లో ఇది తీసుకొని పంపించాడు. ఇప్పుడు మనకి ఇరిగేషన్ మినిస్టర్ అయితేనేమి చాలా యాక్టివ్గా అన్ని ప్రాజెక్టులు చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు పోలవరము వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఒక 1% కూడా డెవలప్ లేనిది, వెనక 71% చంద్రబాబు నాయుడు పీరియడ్లో అయితే ఇప్పుడు 30% ఇంకా 1 ఇయర్లో అయిపోయి దానికి కూడా దాదాపు 200 టీఎంసీలు ఒక 20 లక్షల ఎకరాలకు కూడా మన ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు వస్తాయి. అక్కడ ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తా ఆంధ్ర అయితేనేమి, ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ మన ఇరిగేషన్ ప్రాజెక్టులు మంచిగా వచ్చి రైతులు పల్లెటూరులో డెవలప్ అయితే మంచి ఆదాయం వస్తూ తలసరి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా పల్లెలో నుంచి డెవలప్ చేసే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, లోకేష్ బాబుకి అయితేనేమి, పవన్ కళ్యాణ్కి అయితేనేమి ఉంది. ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను చెప్తున్నానండి. నా పేరు పి సాయిబాబు, జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి అండి, ఎల్ఎల్సి నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు.